క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, విభూది బుధవార వాక్య పరిచర్యకు మీ అందరికీ స్వాగతం. నీవు మట్టి నుండి పుట్టితివి, కాన చివరకు మట్టిలోనే కలిసిపోదువు. ఆదికాండము 3వ అధ్యాయము 19వ వచనం. నేడు విభూది బుధవారం. తల్లి శ్రీ సభకు చాలా ముఖ్యమైనటువంటి రోజు. ఎందుకంటే నేడు అధికారికముగా 40 రోజుల తపస్సు కాలమును ప్రారంభించుకుంటూ ఉన్నాం. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయము, ఇదే రక్షణ దినము అని 2వ కొరింథీలకు రాసిన లేఖ 6వ అధ్యాయము 2వ వచనంలో చదువుతున్నాం. నేడు మనము ఆశీర్వదించబడిన విభూదిని స్వీకరించబోతూ ఉన్నాం. ఈ విభూదిని గత సంవత్సరము మ్రాని కొమ్మల ఆదివారమున ఆశీర్వదించిన కొమ్మల నుండి సిద్ధం చేస్తాం. ఈ కొమ్మలు క్రీస్తునందు మన విశ్వాసానికి సూచికలు. సంవత్సరము తరువాత ఈ కొమ్మలు ఎండిపోయి ఉంటాయి. ఎండిపోయిన ఈ కొమ్మలు పాపము చేసి మలినమైన మన ఆత్మలకు ప్రతీకలు. నొసటిపై శిలువ గురుతులో స్వీకరించే విభూది తపస్సు కాలములో మనకు ఉండవలసినటువంటి అంతర్గత స్వభావమునకు సూచిక. విభూది వినయానికి, పశ్చాత్తాపానికి సూచన. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, విభూదిని వాడే ఆచారం పాత నిబంధన కాలము నుండే ఉంది. విభూది దుఃఖము, మరణము, ప్రాయశ్చిత్తమునకు చిహ్నం. అహష్వేరోషు రాజు యూదులను కుట్రపన్ని చంపటానికి రాజశాసనమును చేశాడని విన్నటువంటి మొర్దెకయి సంతాపముతో బట్టలు చించుకొనెను, గోన తాల్చి తల మీద బూడిద చల్లుకొని పరితాపముతో పెద్దగా ఏడ్చెను అని ఎస్తేరు గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనంలో చదువుతూ ఉన్నాం. యోబు తాను పలికిన పలుకులకు సిగ్గుపడి దుమ్ము, బూడిద తన పైన చల్లుకొని పశ్చాత్తాపపడుచున్నాను అని పలకటం 42వ అధ్యాయము 6వ వచనంలో చదువుతూ ఉన్నాం. ఇజ్రాయేలు ప్రజల బాబిలోను బానిసత్వమును గూర్చి ప్రవచిస్తూ దానియేలు ఇలా పలికాడు: నేను ప్రభువుకు భక్తితో ప్రార్థన చేయుచు అతనికి మనవి చేసుకొని ఉపవాసము ఉండి గోనె తాల్చి బూడిదలో కూర్చుంటిని అని. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభువు కూడా విభూదిని గూర్చి సూచించాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 21వ వచనం. మీ యందు చేయబడిన అద్భుత కార్యములు తూరు సిదోను పట్టణములలో జరిగియుండినచో ఆ పురజనులు ఎప్పుడో గోనె పట్టలు కప్పుకొని బూడిద పూసుకొని హృదయ పరివర్తనము పొందియుండెడివారే అని ప్రభు పలకటం జరిగింది. ప్రియ సహోదరి సహోదరులారా, శ్రీసభ ఈ ఆచారాన్ని తపస్కాల ఆరంభానికి, ప్రాయశ్చిత్తానికి గుర్తుగా తీసుకొని ఉంది. తపస్కాలంలో మన మరణము గురించి తలంచి పాపాలకు దుఃఖపడుతూ ఉంటాం. గురువు విభూదిని ఆశీర్వదించి విశ్వాసుల నుదిటిపై శిలువ గుర్తు వేస్తూ, ఓ మానవుడా, నీవు ధూళి నుండి పుట్టితివనియు తిరుగా ధూళిగా మారిపోవుదువనియు స్మరించుకొనుము, లేకపోతే పశ్చాత్తాపపడి క్రీస్తు సువిశేషమును నమ్ముకొనుము అని చెప్తారు. తద్వారా తపస్సు కాల ధ్యేయమైన పశ్చాత్తాపము, మారు మనస్సు, సువార్త పట్ల విధేయతకు యేసు మనలను నడిపించుచున్నారు. పశ్చాత్తాపము అంటే పాపము నుండి మరలడము, సువార్తను విశ్వసించటం. నిజముగా నిజాయితీగా మన జీవితాలను మార్చుకోవడము, పునరుద్ధరించుకోవడము, మన దృష్టిని దేవుని వైపుకు త్రిప్పుకొని ధైర్యముతో, దృఢ సంకల్పముతో ఆయనను అనుసరించటం. ప్రియ సహోదరి సహోదరులారా, విభూది యొక్క తాత్పర్యం ఏమిటంటే పశ్చాత్తాపపడి పాపాలకు ప్రాయశ్చిత్తపడటం. మన రక్షణార్థమై శ్రమలను పొంది మరణించి ఉత్థానుడైన ప్రభువునకు మన హృదయాలను అర్పించి మారు మనస్సు పొందటం. మన జ్ఞానస్నాన వాగ్దానాలను తిరిగి చేయటం. క్రీస్తులో పాత జీవితమునకు మరణించి నూతన జీవితమునకు ఉత్థానమవటం. భూలోకములోనే దైవరాజ్యమును జీవించుటకు ప్రయాసపడి
పరలోకంలో దాని పరిపూర్ణతకై ఎదురు చూడటం. ప్రియ సహోదరి సహోదరులారా, నినీవే వాసులు లేదా అస్సీరియా ప్రజలు గోనె పట్టలు బూడిదతో పశ్చాత్తాపపడిన విధంగా మనము కూడా విభూదిని మన నుదిటిపై ధరించి మన పాపాల కోసం, చెడు జీవితం కోసం పశ్చాత్తాపపడుదాం. ఈ లోక జీవితము శాశ్వతము కాదని గ్రహించుదాం. మన హృదయాలను అణకువపరుచుకుందాం. ప్రియ సహోదరి సహోదరులారా, మొదటి పట్టణంలో యోవేలు ప్రవక్త పశ్చాత్తాపపడవలెను అని ప్రజలను ప్రభువు ఆహ్వానముగా తెలియజేయుచున్నాడు. ఇప్పుడైనను మీరు పూర్ణ హృదయముతో నా చెంతకు మరలి రండు. మీ బట్టలు చించుకొనుట చాలదు, మీ గుండెలను ముక్కలు చేసుకొనుడు. మీరు ప్రభువు చెంతకు తిరిగి రండు. అతడు కరుణామయుడు, దయాపరుడు, సులభముగా కోపపడువాడు కాదు. అనంతమైనటువంటి ప్రేమ కలవాడు. తాను నిశ్చయించుకొన్నట్లు శిక్షింపక మన్నించి వదిలివేయువాడు అని 2వ అధ్యాయము 12-13 వచనాలు. కాబట్టి నిజమైన పశ్చాత్తాపము ప్రభు చెంతకు తిరిగి రావటం. ఇక 2వ పట్టణంలో పౌలు గారు దేవునితో సఖ్యత పడాలని అర్థిస్తూ ఉన్నాడు. ఎందుకంటే క్రీస్తు పాపరహితుడు, కానీ దేవుడు మన నిమిత్తమై ఆయనను పాపముగా చేసెను. ఎలయనా ఆయనతో ఏకమగుట వలన మనము దేవుని నీతిగా రూపొందింపవలెనని అట్లు చేసెను. 5వ అధ్యాయము 21వ వచనం. యోవేలు ప్రవక్త, పౌలు అపోస్తలుడు ఇరువురు కూడా పశ్చాత్తాపపడుటలో ఆలస్యము చేయరాదు అని మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, విభూది బుధవారము ఆనందదాయకమైన ఘట్టము కూడా. ఎందుకంటే నేడు రక్షకుడైన యేసు యెరూషలేము పట్టణములోనికి విజయవంతంగా ప్రవేశిస్తూ ఉన్నారు. యేసు మన హృదయాలలోనికి ప్రవేశిస్తూ ఉన్నారా అని ఈ క్షణములో మనము ఆత్మ పరిశీలన చేసుకుందాం. ప్రియ సహోదరి సహోదరులారా, సువార్త పట్టణంలో చెప్పబడినట్లుగా అనాది కాలముగా తపస్సు కాలములో ఆచరిస్తున్న పద్ధతులు ప్రార్థన, ఉపవాసము, దాన ధర్మాలు లేదా కరుణగల కార్యాలు చేయటం. ఈ 3 కార్యాలు కూడా మనలను దేవుని దరికి, అలాగే తోటివారి దరికి చేరులాగా చేస్తాయి. ఈ మూడింటిని కపట భక్తి లేకుండా చేయాలని యేసు తన శిష్యులను కోరుచున్నారు. కపటం అనగా మన అంతర్గత వైఖరి. మనము చేయు కార్యాలతో పొంతన లేకపోవటం కపటం. కపటం అంటే చెప్పేది ఒకటి, చేసేది మరొకటి. కపట వేషధారి ఎవరంటే అందరి ముందు ఒకటి చేయడం, ఒంటరిగా ఉన్నప్పుడు మరొకటి చేయటం. నేటి కపట వేషధారులు ఎవరంటే హింస, అశ్లీలత, అనైతిక మొదలగు వాటి గురించి ఫిర్యాదు చేసేవారు. వ్యక్తిగతంగా వాటిని త్యజించలేనివారు. ఒకరితో ఒక రకంగా, ఇంకొకరితో ఇంకో రకంగా నియమాలను వర్తించటం కపటం. కపటం రక్షణకు, పవిత్రతకు ఆటంకం. అందుకే ప్రభు అన్నారు మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనంలో, ధర్మశాస్త్ర బోధకుల కంటే, పరిసయ్యుల కంటే మీరు నీతిమంతమైన జీవితమును జీవించిననే తప్ప పరలోక రాజ్యమున ప్రవేశింపరు అని. మనం చాలాసార్లు ఇతరులు చూడాలని ఈ భక్తి కార్యాలను చేస్తూ ఉంటాం. దేవుడు మాత్రమే మన అంతర్గత స్వభావమును, సరి అయిన ప్రేరణను చూస్తూ ఉన్నారని, చూడగలరని మనం చేయాలి. దేవుడే మనకు తగిన బహుమానమును ఇస్తారు. మరి ఈ 3 భక్తి కార్యాల గురించి ఇంకొంచెం వివరంగా ధ్యానిద్దాం. మొదటిగా ప్రార్థన. తపస్కాలంలో మనం ఎక్కువ సమయాన్ని ప్రార్థనలో గడపాలి. ప్రార్థన అంటే దేవునితో సంభాషించటం, దేవునితో మాట్లాడటం. దివ్యబలి పూజ అతి గొప్ప ప్రార్థన కనుక ఈ తపస్సు కాలంలో పూజాబలిలో మనం తప్పకుండా పాల్గొనాలి. దివ్య పూజా బలి తరువాత మనం దేవుని సన్నిధిలో ఒంటరిగా ఉండటానికి ప్రయత్నం చేయాలి. దివ్య సప్రసాద సన్నిధిలో గడపటం,
ఆధ్యాత్మిక పుస్తక పఠనం, జపమాలను జపించటం, శిలువ మార్గమును జపించటం వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలను మనం చేయాలి. అయితే కపట భక్తుల వలె ప్రార్థన చేయవలదు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 5వ వచనం. అందరూ చూడాలని మనము ప్రార్థన చేయకూడదు. గదిలో ప్రవేశించి ప్రార్థన చేయటం అంటే మన హృదయంలోనికి ప్రవేశించటం, దేవుని మన హృదయంలో కలుసుకోవటం. దేవుణ్ణి కలుసుకోవాలి అంటే హృదయం పాపరహితమై ఉండాలి. అందుకే ఈ తపస్కాలం. అనేక వ్యర్థ పదములతో ప్రార్థన చేయకూడదు. ఈ సందర్భముగానే యేసు పరలోక ప్రార్థనను తన శిష్యులకు నేర్పించారు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 9వ వచనం నుండి 13వ వచనం వరకు. ప్రియ సహోదరి సహోదరులారా, క్రైస్తవ ప్రార్థన ఉద్దేశము తండ్రి దేవునితో సహవాసములోనికి, సత్సంబంధములోనికి నడిపింపబడటం. పరలోక ప్రార్థన వ్యక్తిగత ప్రార్థనే కాక సంఘ ప్రార్థన. దేవుని రాజ్యము భూలోకములో పరిపూర్ణము కావాలని మనం ప్రార్థన చేయాలి. దైవరాజ్య సువార్తకు మనమంతా కూడా ప్రతిస్పందించాలి. ఎలా అంటే మంచి కార్యాలు చేయటం ద్వారా. చేయడం అనే పదం మత్తయి సువార్త 6వ అధ్యాయము 1-3 వచనాల్లో 5 సార్లు ప్రస్తావించబడింది. ఈ నీతిమంతమైన కార్యాలు పవిత్రతలో ఎదగడానికి ఎంతో అవసరం. యేసు ప్రభువు రక్షకుడు అని నోటితో చెబితే పవిత్రత ఆపాదించదు. మన చేతలలో, కార్యాలలో దానిని నిరూపించుకోవాలి. మన ప్రవర్తన, జీవితముల ద్వారా ఇతరుల కన్నా భిన్నమైన వారమని మనము చూపించాలి. ఇక రెండవది ఉపవాసము. పాపాలకు ప్రాయశ్చిత్త దినము ఉపవాస దినముగా మోషే ప్రకటించడం లేవియకాండము 16వ అధ్యాయము 29వ వచనం నుండి 34వ వచనంలో చూస్తూ ఉన్నాం. దేవుణ్ణి దర్శించటానికి ఉపవాసము చేసేవారు. మోషే 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. నిర్గమకాండము 34వ అధ్యాయము 28వ వచనం. ఆ తరువాత యూదులకు ఉపవాసం చేయటం సాధారణమైంది. కొంతమంది వారానికి 2 సార్లు ఉపవాసం చేసేవారు. కొంతమంది దుఃఖము వలన ఉపవాసం చేసేవారు. ఇంకొంతమంది సువార్తలో ప్రభువు చెప్పినట్లుగా ఇతరులు చూడాలని ఉపవాసం చేసేవారు. ఇలాంటి ఉపవాసాన్ని ప్రభువు ఖండించారు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 16వ వచనం నుండి 18వ వచనం వరకు. మరి ప్రియ సహోదరి సహోదరులారా, ఉపవాసము అనగా మనకిష్టమైన వాటిని వదిలివేయటం, మన పంచేంద్రియాలకు ఆహ్లాదపరిచే వాటిని వదులుకోవటం, దేవుని ఎదుట తనను తాను వినయముగా అర్పించుకోవటం నిజమైన ఉపవాసం. ఉపవాసము పాపాలకు, పశ్చాత్తాపమునకు, భక్తికి, పరిత్యాగమునకు సూచన. తన బహిరంగ ప్రేషిత కార్యమును ప్రారంభించే ముందు యేసుప్రభు కూడా 40 రోజులు ఉపవాసమున్నారు. నిజమైన ఉపవాసం దేవుని కొరకు, ఆయన నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండటం. ఉపవాసం గురించి ప్రభు పలుకులుగా ప్రవక్తలు చెప్పినటువంటి మాటలను యెషయా గ్రంథము 58వ అధ్యాయము 6-7 వచనాలు, ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనం, జకరియా గ్రంథము 7వ అధ్యాయము 5వ వచనంలో చూడవచ్చు. అలాగే నూతన నిబంధనములో ఆధ్యాత్మిక మెరుగుదల కోసం ఉపవాసమును సిఫార్సు చేయటం అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 2వ వచనం, 14వ అధ్యాయం 22-23 వచనాలు, కొరింథీలకు రాసిన 2వ లేఖ 6వ అధ్యాయము 5వ వచనం మరియు 11వ అధ్యాయం 27వ వచనంలో మనం చూడవచ్చు. ప్రియ సహోదరి సహోదరులారా, శ్రీసభ పితరులు కూడా పునీత అగస్తీను, పునీత లియోఘనుడు వంటి వారు ఉపవాసము మనలను దేవుని సాన్నిధ్యానికి, తోటివారి సాంగత్యానికి, చివరికి దేవునిలో ఐక్యతకు నడిపిస్తుంది అని బోధించారు. శ్రీసభ సత్యోపదేశం నంబర్ 2043లో ఇలా చదువుతూ ఉన్నాం. నియమిత దినాల్లో ఉపవాసాన్ని, భోగ్యాహార నిషేధాన్ని, శుద్ధ భోజన నియమాన్ని పాటించాలి అని. ఇక మూడవది దాన ధర్మాలు. పునీత యోహాను క్రిసోస్తం ఇలా అన్నారు: మనకు అవసరము లేనిది ఏదైనా పేదవారికి చెందినది. ఇతరులకు సహాయం చేయనప్పుడు వారి గౌరవాన్ని కాపాడాలి. దాన ధర్మాలను మొక్కుబడిగా కాక నిజాయితీతో కూడిన విశ్వాసముతో చేయాలి. స్వార్థపూరిత ఉద్దేశాల కొరకు కాక దేవుని దయ ఔదార్యములపై ఆధారపడుచున్నాము అనే ఉద్దేశముతో
చేయాలి అని అన్నారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ 3 కార్యాల గురించి శ్రీసభ సత్యోపదేశం నంబర్ 1434లో ఇలా చదువుతూ ఉన్నాం. ఉపవాసం, ప్రార్థన, దాన ధర్మాలు ఈ 3 తనకు, దేవునికి, ఇతరులకు సంబంధించిన పరివర్తనను అభివ్యక్తం చేస్తాయి. పాప పరిహారాన్ని పొందేందుకు మరికొన్ని మార్గాలను సూచిస్తాయి. అవి పొరుగువానితో సఖ్యత, పశ్చాత్తాపాన్ని సూచించే కన్నీళ్ళు, పొరుగువాని రక్షణ పట్ల అభిలాష, పునీతుల వేడుదల మరియు ప్రేమ భావం. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మనకు ప్రసాదించిన ఈ 40 రోజుల తపస్సు కాలం ఒక గొప్ప ఆధ్యాత్మిక వరం, ఒక గొప్ప ఆధ్యాత్మిక కాలం, పరివర్తన కాలం, హృదయ పరివర్తన పొందు కాలం. ఇది కేవలం ఒక ఆచారమో సంప్రదాయమో కాదు. మన పాపాలను విడిచిపెట్టి పశ్చాత్తాప హృదయముతో దేవుని చెంతకు చేరడానికి లభించిన అనుకూల సమయం, అనుగ్రహ సమయం. ఈ విభూది బుధవారం నాడు మన నుదిటిపై శిలువ గుర్తును ధరించి మనం మట్టి నుండి వచ్చాం, మట్టికే చేరతాం అని గుర్తు చేసుకుంటూ ఉన్నాం. ఈ 40 రోజులు క్రీస్తు మన కొరకు అనుభవించిన శిలువ శ్రమలను కూడా ధ్యానిస్తూ ఉంటాం. మన పాపములను ఒప్పుకుంటూ మారు మనస్సు పొందుతాము అని దేవునికి వాగ్దానం చేస్తూ ఉంటాం. మన స్వీయ ఇష్టాలను పక్కన పెట్టి పరిశుద్ధాత్మ నడిపింపులో అడుగు వేద్దాం. మనలో ఎందరో తీరని బాధలతో, ఎవరూ పరిష్కరించలేని సమస్యలతో ఉండవచ్చు. ఎవరూ ఓదార్చలేని దుఃఖం, ఆత్మీయుల ఆదరణ లేని ఒంటరితనం కావచ్చు. పీడించే అనారోగ్యం, విడిచిపెట్టలేని దుర్వ్యసనాలు కావచ్చు. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత లేక కలహాలతో నలిగిపోతూ ఉండవచ్చు. అటువంటి శ్రమల్లో ఉన్న వారందరినీ దేవుడు ప్రేమతో పిలుస్తూ ఉన్నారు. మీ హృదయాలను చీల్చుకొని నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అని ప్రభువు వాగ్దానం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆయన దయామయుడు, శిక్షించేవాడు కాదు, మనల్ని మన్నించి ఆశీర్వదించే కరుణామయుడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ తపస్సు కాలంలో మన భక్తి లోకానికి చూపించుకోవటానికి కాదు, అది దేవునికి మనకు మధ్య రహస్యంగా ఉండాలి. వ్యర్థమైన గొప్పల కోసం కాక మంచి కార్యాల కోసం సమయాన్ని కేటాయిద్దాం. ప్రార్థనలో దేవునితో సంభాషిస్తూ బైబిల్ వాక్యం ద్వారా మన హృదయాలను శుద్ధి చేసుకుందాం. పగ, ద్వేషాలను వీడి శత్రువులతో కూడా సమాధానపడదాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ 40 రోజులు మన నిర్ణయం ఏమిటి? ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో ఒక్కొక్కరు ఒక్కో విధమైన భక్తి మార్గాన్ని ఎంచుకుంటూ ఉంటారు. ఉపవాసం దైహిక వాంఛలను జయించి ఆత్మను బలపరుచుకోవటం. ప్రార్థన నిత్యము క్రీస్తు శ్రమలను మననము చేసుకుంటూ దేవునితో గడపటం. దాన ధర్మాలు పేదలకు, ఆకలితో ఉన్నవారికి సహాయపడటం. మరియు క్షమాపణ, మనకు అపకారము చేసిన వారిని మనస్ఫూర్తిగా క్షమించటం. మరి ఈ సంవత్సరం తపస్కాలంలో నీ నిర్ణయం ఏమిటి? దేవుని కొరకు ప్రత్యేకంగా జీవించే ఈ అదృష్టాన్ని మనము అందిపుచ్చుకుందాం. ఎన్నో శోధనలు ఎదురైనా విశ్వాసముతో దేవాతి దేవుని సహవాసంలో మనందరం కూడా ముందుకు సాగుదాం. ఆ దేవాతి దేవుడు మనకు తోడై ఉండి మనకు మంచి ఆత్మసాక్షిని ప్రసాదించి మనల్ని సకల పాప బంధకాల నుండి విడిపించునుగాక. ఈ తపస్సు కాలం మనందరి జీవితాలలో నూతన వెలుగును నింపునుగాక. ఆమేన్.